ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రా కదలిరా సభతో చంద్రబాబు బిజీగా సభలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో అనుకున్నంత ఆదరణ రావట్లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే సొంత నేతలు కొందరు ఈ సభకు డుమ్మా కొడుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికలు అటు జగన్కు ఇటు చంద్రబాబుకు ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతల ప్రవర్తనపై చంద్రబాబు సీరియస్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. చింతలపూడిలో జరిగిన రా కదలిరా సభలో స్టేజ్ మీద చింతమనేని ప్రభాకర్ లేరు. చింతమనేనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారని కొందరు టీడీపీ క్యాడర్ అంటున్నారు. సొంత పార్టీ నాయకులతో పాటు తోటి పార్టీ నాయకులపై నోరు పారేసుకోవడంపై చింతమనేనికి చంద్రబాబు చివాట్లు పెట్టారట. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా దెందులూరులో పార్టీని నాశనం చేశావంటూ చింతమనేనికి చంద్రబాబు క్లాస్ పీకారట. అంతేకాదు, మొన్న జరిగిన సిద్ధం సభకు దెందులూరు నుండి భారీ ఎత్తున జనం హాజరు కావడంపై కూడా చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో అలిగిన చింతమనేని చింతలపూడి సభలో స్టేజ్పై కనబడలేదని అంటున్నారు. అంతేకాదు, చింతలపూడిలో ప్రముఖ లాయర్ ఇడుపుగంటి శ్రీనివాస్ను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారట. ప్రస్తుతం ఇదే సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. ఆ మధ్య దెందులూరులో ఓ పోస్టర్ కలకలం రేపింది. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు, ఎవరైనా ముద్దు అంటూ జనసేన టీడీపీకి చెందిన కొందరు నాయకులు భేటీ కూడా అయ్యారు. బహుశా ఈ మ్యాటర్ చంద్రబాబు వరకు వెళ్ళి ఉండవచ్చు. అందుకనే చింతమనేనిపై చంద్రబాబు సీరియస్ అయి ఉంటారని టీడీపీలో ప్రధానంగా చర్చ సాగుతుంది.